ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ఉదయకాలపు వందనాలండి. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని ఆ దేవాది దేవుని మనసారా కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను. మరి ఈరోజు దేవుడు మనతో చేస్తున్నటువంటి వాగ్దానము దినవృత్తాంతాల గ్రంథము 28వ అధ్యాయము 10వ వచనం. పరిశుద్ధ స్థలంగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యెహోవా నిన్ను కోరుకున్న సంగతి మనసునకు తెచ్చుకొని ధైర్యం వహించి పని జరిగించుము. మరి ఈ వాక్య సందర్భాన్ని మనము ఒకవేళ చూసినట్టయితే మరి దావీదు తన అవసాన దశలో ఇక కొన్ని రోజులైతే తను చనిపోతాడనగా దావీదు ఏం చేసిందంటే తన కుమారుడైనటువంటి సొలొమోనును ఆయన తన దగ్గరికి పిలుచుకొని తనతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. ఏమనంటే, సొలొమోన, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, పరిశుద్ధ స్థలము తనకు నివాస స్థలంగా చేసుకోవడానికి నీ ద్వారా ఒక మందిరంను కట్టించాలని నిన్ను ఏర్పాటు చేసుకున్నాడయ్యా. అందుకొరకై నువ్వేం చేస్తావంటే ధైర్యం వహించి పని జరిగించుము. ఏదైనా ఒక పని చేయాలంటే మనకి చాలా ధైర్యం అవసరం అండి. ఉదాహరణ, ఒక ఇల్లు కట్టాలనుకున్నాం అనుకోండి. ఇల్లు కట్టాలి అంటే మేస్త్రి దొరకాలి, మెటీరియల్ దొరకాలి, తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా డబ్బులు దొరకాలి, డబ్బులు ఉండాలి మన దగ్గర. ఏదైనా పని జరిగించే ముందంట దేవుని వాక్యంలో ఉంది, తగలబడి ఆలోచించాలంట. అంటే ఇది మనం చేయగలుగుతామా లేదా అని మనం ఆలోచించుకొని ఆ తర్వాత పని చేయాలి. ఒక ప్లాన్ అనేది మనిషికి చాలా అవసరం. అయితే ఇక్కడ దావీదు తన కుమారుణ్ణి ధైర్యపరుస్తున్నాడు. ఎందుకంటే అప్పటికి ఈ యొక్క సొలొమోను అంత పెద్ద వ్యక్తి కాదు, చాలా చిన్న వయస్కుడే. అందుకోసమని సొలొమోన్తో దావీదు అంటున్నాడు, బాబు, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్న విషయాన్ని నీ మనసునకు తెచ్చుకొని నువ్వేం చేయు, పని ధైర్యం వహించి పని చేయమంటున్నాడు. దానికంటే ముందుగా ఏం చెప్తాడంటే, అయ్యా, నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు నాతో చెప్పిన మాట ఏంటంటే, నేను ఆయనకు తండ్రినయ్యుందును అంటున్నాడు. అంటే తండ్రి దగ్గర పిల్లలు ఎంత స్వతంత్రంగా అడుగుతారండి ఏదైనా అంశాన్ని. పక్కింటి వాళ్ళని అడుగుతారా? అడగలేరు కదా, తండ్రినే అడుగుతారు స్వతంత్రంగా. అదేవిధంగా తండ్రిగా ఉన్నప్పుడు ఒక తండ్రి తన భుజాలపైన తన కుటుంబం యొక్క భారం అంతటిని వేసుకొని బాధ్యతతో తన కుటుంబానికి కావాల్సిన అన్నీ సమకూరుస్తాడు తండ్రి. అయితే తెచ్చిన సామాగ్రిని ఎలా వాడాలి అనే అటువంటి అంశాన్ని తల్లి చూసుకుంటుంది. మరి ఇద్దరి యొక్క పెంపకంను బట్టి ఆ కుటుంబము ముందుకెళ్తుంది. అయితే